17 మంది చిన్నారులకు ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నటువంటి రాష్ట్రపతి ముర్ము అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది అండి. అర్థమైందా? సో లైక్ 26 డిసెంబర్న వీర్ బాల్ దివాస్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. భారతదేశంలో 26 డిసెంబర్న వీర్ బాల్ దివాస్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం. దానికి గల కారణాలు కూడా కొన్ని ఉన్నాయండి. ఆ కారణాలు మనం చూసుకుంటే లైక్ సిక్కు గురువు అయినటువంటి సిక్ మతానికి చెందినటువంటి సిక్ గురువు అయినటువంటి వన్ ఆఫ్ ది గురువు ఆఫ్ 10 గురుస్ ఆఫ్ సిక్కిజం వారే గురు గోబింద్ సింగ్. ఓకేనా? సో గురు గోబింద్ సింగ్ వారి యొక్క కుమారులు ఇద్దరు మరణించడం జరిగింది అండి. అర్థమైందా? సో వారి యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో వారు మరణించడం జరిగింది. ఎందుకు మరణించారు అంటే వారు ఇద్దరు చంపబడ్డారు. అర్థమైందా? సో వారి యొక్క మతాన్ని మార్చుకోమని వారిపైన వేరే రిలీజన్ వాళ్ళు కన్వర్ట్ అవ్వమని ప్రెషర్ చేస్తే వాళ్ళు నో చెప్పినందుకు గాను సో వారు మరణించారు. అందుకోసం వారి యొక్క ఫేత్ ఏదైతే ఉందో, అర్థమైందా? సో వారి యొక్క ఫేత్ను వదిలిపెట్టకుండా ప్రాణత్యాగం చేసినందుకు గాను ఆ రోజున, ఓకేనా, సో అందుకోసం ఏం చేస్తూ ఉన్నారంటే వారికి గుర్తుగా ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు, లైక్ వీర్ బాల్ దివాస్ని 26 డిసెంబర్న నిర్వహిస్తూ ఉన్నాం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటే లైక్ భారతదేశంలో పిల్లలు అంటే 5 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఈ కేటగిరీలలో విశిష్టత సేవలను కనబర్చినందుకు వారికి అవార్డులను ప్రదానం చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే లైక్ మరి ఈ సంవత్సరానికి 7 బాలులను 10 మంది బాలికలను ఎంపిక చేశారు. సో టోటల్గా 7 మెంబర్స్ పిల్లలకి, సో 5 to 18 ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలకు గుర్తించి వీర్ అండ్ బాల్ దివాస్ రోజున ఈ యొక్క అవార్డులను ప్రదానం చేస్తూ ఉన్నారు. అర్థమైందా? సో లైక్ కేటగిరీస్ మనం చూసుకుంటే ఒకటి బ్రేవరీ కింద, ఆర్ట్ అండ్ కల్చర్ కింద, ఎన్విరాన్మెంట్ కింద, ఇన్నోవేషన్ కింద, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీస్ అండ్ స్పోర్ట్స్. సో ఈ విభాగాల కింద అవార్డులను ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ కేటగిరీస్ నేను ఏవైతే చెప్పి ఉన్నానో అవి కేటగిరీస్, బట్ ఇచ్చేటువంటి అవార్డ్స్ మనం చూసుకుంటే లైక్ ఈ 2 అవార్డులను ఇస్తూ ఉన్నారు. అర్థమైందా? సో గతంలో 4 అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు, దాన్ని క్లబ్ చేసి 2 అవార్డ్స్ కింద మార్చి అవార్డులను ఇస్తూ ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే బాలశక్తి పురస్కార్ అంటాం. సో గతంలో నేషనల్ చైల్డ్ అవార్డ్ అని పిలిచేవాళ్ళు, సో దాని పేరు మార్చి బాలశక్తి పురస్కార్ని ఇస్తూ ఉన్నారు. 2వ అవార్డు వచ్చేసి బాల కళ్యాణ్ పురస్కార్ అంటాం. సో గతంలో నేషనల్ చైల్డ్ వెల్ఫేర్ అవార్డు అని పిలిచేవాళ్ళు, సో దాన్ని బాల కళ్యాణ్ పురస్కార్ కింద ఇస్తూ ఉన్నారండి. అర్థమైంది? సో 2 అవార్డులను ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. సో ఈ 2 అవార్డులు ఏవైతే ఉన్నాయో ఇవి భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి అవార్డులుగా చెప్పుకోవచ్చు.